అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అంటే ముందుగా మనకి ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాలు గుర్తుకొస్తాయి. అందులో కోనసీమ. ఈ కోనసీమలో ఎవ్రీ ఇయర్ కోడి పందాలు, భోగి మంటలు చాలా ఆహ్లాదకరంగా జరుగుతుంది ఈ 3 రోజులు. సో ఇక్కడ మనము చూస్తున్నాం, మా ఫ్యామిలీ అందరూ ఇక్కడ చక్కగా గ్యాదర్ అయ్యారు మా ఊర్లో. సో ఇక్కడ ఒక్కొక్కరిని అడుగుదాం, వాళ్ళ చిన్నప్పుడు వీళ్ళు ఎలాగ సెలబ్రేట్ చేసుకున్నారని. సో ఫస్ట్ మా మామగారిని అడుగుదాము. మీరు నా ఏజ్లో ఉన్నప్పుడు సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇలాగే రెడీ అయ్యేవారా? ఇంతకంటే ఇంకా బాగా రెడీ అయ్యేవాళ్ళం. బాగా ఆటలు పాటలు బాగా ఆడుకొని ఇవ్వడం, అందరూ ఫ్యామిలీ అందరూ ఒక చోట ఉండి చక్కగాని. అవునా? పిండి రకాలు అన్నీ చేసుకున్నారా? అన్నీ చేసుకుని అందరూ ఆటలు పాటలతో సంతోషంగా ఉండేవాళ్ళం చక్కగాని. అప్పుడు ఇంకా ఎక్కువగా చేసుకునేవాళ్ళం. అప్పుడు ఎలా జరుపుకునేవారు 3 రోజులు? 3 రోజులునా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అందరూ. కొత్త బట్టలు వేసుకుని చక్కగాని అన్నీ ఆటలు పాటలతోటి అన్నీ. అది ఓకే, ఇంకొకరిని అడుగుదాం. ఇక్కడ మా అక్క ఉన్నారు. మీరు చిన్నప్పుడు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? మాకులా మోడర్న్గా చేసుకునేవారా, లేకపోతే మీ ట్రెడిషనల్లో చేసుకునేవారా? బేసిక్గా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకేనా? అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఓకే, నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇటు సైడ్. అంతకుముందంతా కొంచెం బిజీగా ఉండేదాన్ని, నాకు కొంచెం ట్రస్ట్ వర్క్స్ అవి ఉండేవి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఒక్కసారి వచ్చిన తర్వాత ఇంకా ఎవ్రీ ఇయర్ నేను మానకుండా వస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మీకు ఏం చెప్పాలి అంటే, కోడి పందాల గురించి చెప్పాలి అంటే అది ఇంకా అదొక అమేజింగ్, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఫన్ ఉంటుంది. మీరు వెళ్ళేవారా కోడి పందాలకి? వెళ్ళాను లాస్ట్ ఇయర్ కాదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ యానం వెళ్ళాను. ఎట్ ద టైం నాకు 2 lakhs వచ్చినాయి. 2 lakhs వచ్చింది. తర్వాత కొంచెం బిజీ అయ్యి లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు. ఈ ఇయర్ కూడా నాకు కాల్ వస్తుంది, వెళ్తాను. ఇంకా మేమందరం, వీళ్ళందరూ కజిన్స్ అందరం మీట్ అయితే ఎలా ఉంటుందో ఎవరికి చెప్పనవసరం లేదు. చాలా హ్యాపీ, చాలా ఎంజాయ్ చేస్తాము. మా అబ్బాయి అయితే ఏడుస్తున్నాడు పాపం. వాడికి లీవ్ దొరకలేదు. వాడు రెగ్యులర్గా వస్తాడు ఇక్కడికి. నెక్స్ట్ ఇయర్ వచ్చేయమని త్వరగా. నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేస్తాను, పెళ్లి కూతురుతో వస్తాడు. ఓకేనా? ఇప్పుడు మనం మా తాతల్ని అండ్ మావయ్యల్ని అడుగుదాం ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు చిన్నప్పుడు అనేసి. మీ చిన్నప్పుడు సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు తాతయ్య? సరదాగా చాలా బాగా చేసుకునేవాళ్ళం. భోగిమంటలు దగ్గర చున్నుండలు తింటూ, కోడి పందాలు, డబ్బులు లేకపోతే పొలం వెళ్ళి ధాన్య బత్తాలు దొబ్బేసి అవి అమ్మేసి కోడి పందాలకు వెళ్ళిపోయేవాళ్ళు. చాలా బాగా అరేంజ్ చేసుకునేవాళ్ళు చక్కగా. కోడి పందాలకి డబ్బులు ఇచ్చేవారా తాతయ్య వాళ్ళు? తాతయ్య ఏమో 10 రూపాయలు ఇస్తే మాకు సరిపోవు కదా, అందుచేత ధాన్యం వేసి దొబ్బేసి 100 వస్తాయినా అమ్మేసుకుని పందాలకు వెళ్ళిపోయేవాళ్ళు. అల్లరంటే ఎలాంటి అల్లరి చేసేవారు? చాలా మామూలు అల్లరు కదమ్మా. ఏంటి అల్లరి అంటే ఏముంది, ఒక అల్లరి కాదు. కబడ్డీలు ఆడేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు, కాళ్ళలో ఈతలు కొట్టేవాళ్ళు, ఒక అల్లరి కాదు చిన్నప్పుడు. ఇప్పుడు అలాంటివి ఏమన్నా చేస్తున్నారా? కబడ్డీ ఆడాలి, ఇప్పుడు ఇంక గేమ్స్ అన్నీ లేదమ్మా. 65 వచ్చేయింది కదా, ఇంకా సైలెంట్ అయిపోయాం. మీరు చెప్పండి, ఎలాంటి సెలబ్రేట్ చేసుకునేవారు, ఎలా అల్లరి చేసేవారు? మీరు కూడా తాతయ్య లాగే చేసేవారా? డబ్బులు కోసం ధాన్యం బస్తాలు అమ్మేయడం అలాంటివి అన్నీ అందరూ చేసిన వాళ్ళే, కానీ మేము కూడా పెద్ద ఊర్లో బాగా అల్లరి చేయడంలో నెంబర్ 1 మేమైతే. ఇక్కడ ఈ ఊర్లో బాగా అల్లరి చేసేవాళ్ళం. కోడి పందాలు, ఇంకా గుండె ఆటలు కానీ అలా అన్నీ బాగా. ఇప్పుడు మా కన్నమ్మని అడుగుదాం, ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు మీరు సంక్రాంతిని? చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం అమ్మ. ఇప్పటికప్పటికి డిఫరెన్స్ తెలుస్తుందా? మాకేమీ తెలియట్లేదు. ఇప్పుడు ఒకేలా సెలబ్రేట్ చేసుకుంటున్నారా మీరు? ఒకేలాగా ఎప్పుడూ ఒకటే. మా కన్నమ్మని అడుగుదాము, ఆన్సర్స్ గట్టిగా చెప్తున్నారు. ఎలా చేసుకునేవారు కన్నమ్మ? ఇప్పటికప్పటికి ఏమన్నా డిఫరెన్స్ వచ్చింది? ఇప్పుడే హ్యాపీగానే చేసుకుంటున్నాం. ఇప్పుడే హ్యాపీ. సరే, ఒకసారి మా పెద్దబాజీని అడుగుదాము, ఎలా చేసుకుంటున్నారు మీరు సంక్రాంతిని సంవత్సరం? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. క్షత్రియ మొత్తం అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నాం అందరూ కలిసి. ఇంకా ఏమేమి అంటే రేపొద్దున ఎల్లుండా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి? భోగి రోజుని సంక్రాంతికి కోడి పందాలకు వెళ్తున్నారా? వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. పెద్ద పందాలకు వెళ్తాం మేము. మురమల్లి వెళ్ళిపోతాం. మురమల్లి వెళ్ళిపోతాం. గట్టిగా కడతారా పందాలు అయితే ఈ సంవత్సరం? డబ్బు వేరే చింపేస్తాం. అలాగే పోనీ ఇయర్ ఎంజాయ్ చేస్తున్నావు సంక్రాంతి ఇక్కడికి రావడం వల్ల? ఫ్యామిలీ గ్యాదరింగ్ అంతా ఎంజాయ్ చేస్తున్నాను. బాగా చేస్తున్నాను. సో ఇలా జరుగుతుంది మా ఫ్యామిలీ గ్యాదరింగ్ ఇక్కడ సంక్రాంతికి. మేము మా చిన్నప్పుడైతే ఇంత జనం ఇలా పోగేసుకుని ఉండేవాళ్ళం కాదు. 4 రోజుల పండగ ఇది. గోదావరి రంగనాథుల స్వామి పూజ చేసుకోవాలి, గొబ్బెమ్మలు పెట్టుకోవాలి, హరిదాసులు
అందరూ అలా చక్కగా ఉండాలి. ఎంతేనా ఇంకా చెప్పాలి. అసలు మీ చిన్నప్పుడు ఎలా చేసుకునేవారు, ఇప్పటికి అప్పటికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా మీకు? ఇప్పటికి ఎందుకు డిఫరెన్స్ లేదు. ఒక బట్టలు కొనాలంటే అమ్మాళ్ళుని పెద్ద గగనంగా ఉండేది. ఇప్పుడైతే ఎవరి బెత్తన వాళ్ళదే, చిన్నాళ్ళైనా పెద్దవాళ్ళైనని. అప్పుడైతే కొనుక్కోవాలంటే చాలా కష్టంగా ఉండేది, కొనే వరకు చూడాలి. ఇప్పుడైతే మీరు అలా కాదు కదా, చక్కగా ఇప్పుడే బాగుంది. ఇప్పుడే నచ్చిందా మీకు? మరి భోగి మంటలు, రేగుపళ్ళు వేయడం అన్నీ పిల్లలకి ఇప్పుడు కూడా ఉన్నాయి. రేగుపళ్ళు, గోగుమంటలో కృష్ణుడికి కూడా భోగిపళ్ళు పోయడం చక్కగా. మరి ఇప్పుడు పోయడం లేదు ఎందుకు? కృష్ణుడికి ఇప్పుడు పోస్తున్నాం. పోస్తున్నారా? ఓకే. సో ఇలా జరుగుతుంది ఉభయ గోదావరిలో సంక్రాంతి పండుగ. సో మా అమ్మమ్మని అడుగుదాం, ఎలా చేసుకుంటున్నారు అమ్మమ్మ సంక్రాంతి ఇయర్? ఈ ఏడు చాలా బాగా చేసుకుంటున్నాము. మేము 14 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం ఇక్కడ. మా ఊరు మట్లపాలెం, అక్కడ భోగి రోజున చాలా బాగుంటుంది. ఇప్పుడు మన 14 సంవత్సరాల నుంచి మా ఊరికి భోగి రోజున కూడా వెళ్ళడానికి కుదరట్లేదు. ఇక్కడ బాగా ఫంక్షన్ జరగటం వలన ఇక్కడే బాగా అందరూ వస్తున్నారు. అందరూ బాగా కలుస్తున్నాము అందరూని. ఓకే. సో మా అమ్మమ్మకి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఉండట్లేదు అంటే ఇక్కడ హడావుడి వల్ల. సో మేము ఇంత గ్రాండ్గా చేసుకుంటున్నాం ఈ 14 ఇయర్స్లో ఈ సంక్రాంతిని. సో ఇక్కడ అత్తయ్య ఉన్నారు, ఒకసారి ఆవిడని కూడా అడుగుదాం. మీరు ఎలా సంక్రాంతి చేసుకుంటున్నారు? ఇప్పుడు డ్రెస్ కోడ్కి అప్పటికి డ్రెస్ కోడ్కి డిఫరెన్స్ ఉందా? బాగుంది, అంతా బాగుంది. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు డ్రెస్సెస్ మీద ఇప్పుడు సంక్రాంతికి ఇలాగా ట్రెడిషనల్గా రెడీ అవుతున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్? చాలా బాగా చేసుకుంటున్నారమ్మా. బాగా చేసుకుంటున్నారా? ఓకే. సో ఇలా అందరూ కూడా సంక్రాంతిని చాలా బాగా చేసుకుంటున్నారు. సో ఒకసారి మా పెద్దబాజీని అడుగుదాము, మీరు ఎలా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇక్కడికి రావడం వల్ల మీ యొక్క ఒపీనియన్ ఏంటి గోదావరి కోనసీమ సెలబ్రేషన్స్ వల్ల? హాయ్ అండి, అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మాది ఇక్కడే పక్కన ఊరైనా సరే, కొమరగిరి అయినా ఇదంతా మా ఫ్యామిలీ ఇదంతానే. చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ రియూనియన్ ఇదంతా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పక్కనే కాబట్టి ఈ ఏరియాలో తిరిగి పెరిగాం కాబట్టి మేము అందరం ఎక్కడ దూరంగా వెళ్ళి సెటిల్ అయినా కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. ఏ టీవీ షోలో చేస్తున్నారు? మూవీస్లో ఏ మూవీలో చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మీరు? ప్యారడైజ్ చేశాను రీసెంట్గా, అది నడుస్తుంది. ఒకటి వెబ్ సిరీస్ ఒకటి హీరోగా చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో ఇక్కడ మా డాడీ ఉన్నారు, లెట్ us ask some points. సో డాడీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు సంక్రాంతిని? మొదటిగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ పల్లెటూరులో భోజనాలు ఈ సంక్రాంతికి భోగి రోజు ముందే చేస్తారు. అందరూ చాలా గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటారు. జెంట్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా. బయట నుంచి హైదరాబాద్ నుంచి, బయట వైజాగ్ నుంచి, కాకినాడ నుంచి, యానం నుంచి అందరూ వస్తారు. ఇక్కడ భోజనాలు ఏర్పాట్లు అవి చేసి కుర్రవాళ్ళు అందరూ బాగా గ్రాండ్గా సక్సెస్ చేస్తారు. గంగరెద్దులు, హరిదాసు, పొలాల చేలగట్టుల్ని, కొబ్బరి తోటల్లోని, మామిడి తోటల్లోని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందరూ కలిసి సంవత్సరానికి ఒకసారి కలిసి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో కోడి పందాలకి వెళ్తున్నారా డాడీ ఇయర్? కోడి పందాలకి వెళ్తారు. గుండాట్లో కోడి పందాలు సంవత్సరానికి 3 రోజులు, సంక్రాంతికి 3 రోజులు కూడా బాగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇక్కడ ఫుడ్ అయితే అరేంజ్ చేశారు వచ్చిన వాళ్ళందరికీ. సో ఇదిగో ఇక్కడ అయితే అరిటాకులతో ఒక్కొక్కరికి ఫుడ్ అన్నది డైనింగ్ అరేంజ్ చేశారు. ఇక్కడ ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ చూద్దాం. అప్పడాలు అండ్ లెమన్ స్లైసెస్, మిక్స్డ్ పులావ్, ఉల్లి చట్నీ, చికెన్ కర్రీ, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఎగ్ విత్ డ్రై ప్రాన్స్, మిర్చి బజ్జీ, సమ్ స్వీట్ రైస్. ఓకే, ఇక్కడ ఒక అంకుల్ ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. హలో అంకుల్, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు ఎవ్రీ ఇయర్ సంక్రాంతి? చాలా బాగుందండి. మేము ఎప్పుడో సుమారుగా 25 సంవత్సరాల క్రితం మనం ఈ గ్రామాన్ని వదిలి చదువు నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం వేరు ప్లేసుల్లో ఉన్నాం. ఈ ప్రతి సంవత్సరం ఇలా గ్యాదరింగ్ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మన సనాతన ధర్మంలో భాగంగా కాకుండా పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని అందరినీ కలవటం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. మరి 3 రోజులు గట్టిగా పేకాట, కోడి పందాలకు వెళ్తారా అండి? అంటే మన భారతదేశంలో మన గ్రామీణ ప్రాంతంలో ఉండే కల్చరే కదా, ఈ ఏళ్ళ సంవత్సరాల నుంచి వచ్చే ఈ కల్చర్ని మనం చూడటానికి అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అందుకు ఉద్దేశంతో అందరూ చేసే పనే ఇది. థ్యాంక్ యూ.
ఓకే, చూసినట్టయితే ఇక్కడ డైనింగ్ అంతా అరేంజ్ చేశారు చాలా బాగాని. ఒక్కొక్కళ్ళు భోజనాలకి సిద్ధమవుతున్నారు. ఒకసారి మా మావయ్యని అడుగుదాము. మా కొత్తపల్లికి ప్రెసిడెంట్గా చేసి చాలా మంచి మార్పులు తీసుకొచ్చారు మా ఊరికి. సో ఈయన్ని కూడా అడుగుదాం సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారని. ఎలా చేసుకుంటున్నారు మావయ్య? సంక్రాంతి అంటే కోడిపందాలు, ఈ కోడిపందాలు తర్వాత భోగి మంటలు ఇవన్నీ కూడా చేసుకుని చాలా బాగా సర్ప్రైజ్ చేసుకునేవాళ్ళు. అమ్మ ఈ సంవత్సరం ఎలా చేసుకుందాం అనుకుంటున్నారు? కోడి పందాలు ప్యాకెట్లకి వెళ్తారా? ఆ కోడిపందాలకి వెళ్తాం అమ్మా. ప్యాకెట్ అలవాట్లేదని కోడి పందాలకి ఎక్కడికి వెళ్తున్నారు? మన ఊర్లోనైనా బయటకు వెళ్తున్నారా? మురమల్ వెళ్తాం అమ్మా. చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ సంవత్సరం? ప్రస్తుతం స్టార్టింగ్లో ఉన్నామమ్మా, ఇంకా పూర్తి అయితే కానీ డీటెయిల్స్ రాదు. మరి పోనీ 3 సంవత్సరాలు బాగా చేసుకున్నారా కోడి పందాలు ఇవన్నీ? బాగానే చేసుకున్నాం. అవునా? మరి ఈ సంవత్సరం కూడా అలాగే చేసుకుంటారా? అలాగే చేస్తాం. మా ఎమ్మెల్యే గారి దయ వల్ల అందరూ అలా చేసుకుంటారు. ఈ ఏరియా అంతా ఎమ్మెల్యే గారు, ఆయన కాన్స్టిట్యున్సీ మొత్తం అంతా కూడా ఫుల్ హ్యాపీ అమ్మ సంక్రాంతికి. అవునా? మా కోసం ఆయన ఏమైనా కష్టపడతారు తల్లి. అవును, బుచ్చిబాబు గారు చాలా అంటే ఒక మా వ్యక్తిగత శక్తి అమ్మ ఆయన. అవును, చాలా అభివృద్ధి చేశారు. ఇక్కడ ఉన్న ముమ్మిడివరం నియోజకవర్గానికి ఉన్న 4 మండలాలకి మంచిగా రోడ్స్ వేసి మంచి ఉపాధులు కల్పించారు ఇక్కడ ఉన్న యూత్ అందరికీ. సో ఆయన రావాలని మళ్ళీ కోరుకుంటున్నాం. సంక్రాంతికి అందరూ రోడ్లు అంటే వచ్చేవాళ్ళు, గుంతలోంచి వచ్చేవారు, అవన్నీ క్లియర్ చేసి సిమెంట్ రోడ్లు వేయడం, మెయిన్ రోడ్లు, అన్ని రోడ్లు పూజ చేసి సంక్రాంతి అంటే ఏంటో చూపించేలా చేశారమ్మ. మరి ఆయన ఇక్కడికి వస్తున్నారా బుచ్చిబాబు గారు ఈసారి? వస్తారమ్మ, లేట్గా వస్తారు. ఇంకా ఆయన చాలా ఏరియాలు ఉంటాయమ్మా, అన్ని కవర్ 4 మండలాలు చూడాలి కదా. ఇక్కడికి ఏదో టైంలో వచ్చి వెళ్తారమ్మ కంపల్సరీ. ఓకే, ఆయన వచ్చినప్పుడు మళ్ళీ మీట్ అవుదాం మన ఇద్దరు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మా పెద్దవాళ్ళందరూ భోజనాలు మొదలు పెట్టేశారు. సో ఒక్కొక్కరు ఆహ్లాదకరంగా అందరూతో కలిసి కూర్చుని భోజనాలు చేస్తున్నారు. సో మావయ్య, మీ చిన్నప్పుడు ఎలా చేసుకునేవారు మీ సంక్రాంతిని తాతయ్య? సంతోషంగా చేసిన వాళ్ళకి. సో అందరూ భోజనాలు చేయడంలో హడావుడిగా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్కరు అందరూ ఆహ్లాదకరంగా కూర్చుని ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. సో ఇప్పుడు పులావ్ వడ్డించడం జరిగింది. దెన్ ఉల్లి చట్నీ వేస్తున్నారు. ఒక్కొక్కరు అరిటాకులో కోనసీమ యొక్క అందాన్ని తెలుపుతూ అరిటాకులు అందరూ భోజనం చేస్తూ ప్లాస్టిక్కి నో చెప్తూ అందరూ ఆహ్లాదకరంగా భోజనం చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళినట్లయితే ఒక్కొక్కరు ప్లేట్లో మంచిగా ఫుడ్ అరేంజ్ చేసుకుని తింటున్నారు. ఇక్కడ వెజ్ పులావ్ అండ్ మిక్స్డ్ పులావ్ అండ్ ఇక్కడ ఒక అన్నయ్య ఉన్నారు, ఆయన అడుగుదాం. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి మీరు? చాలా హ్యాపీ. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ వెరీ గుడ్. మరి ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మచ్ బెటర్ దెన్ లాస్ట్ ఇయర్. భోజనాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. అవునా? రేటింగ్ ఎంత ఇస్తున్నారు మరి మా భోజనాలకి, మా వంటకాలకి, కోనసీమకి? 5కి 10. అదే అండి, అంత తక్కువ ఇవ్వడం. 5కి 10 అన్నాను. ఓకే, అవుట్ ఆఫ్ చెప్పాలి మీరు అట్లా. సో ఒక్కొక్కరు భోజనాలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగున్నాయని చెప్తున్నారు. ఇక్కడ మా మావయ్య ఉన్నారు. మావయ్య, భోజనాలు ఎలా ఉన్నాయి చెప్పండి. బాగున్నాయా? ఓకే, సో భోజనాలు చాలా బాగున్నాయంట. సో ఇక్కడ అయితే ఒక అంకుల్ ఉన్నారు అండ్ అన్నయ్యని కూడా అడుగుదాం. భోజనాలు ఎలా ఉన్నాయి అంకుల్? చాలా బాగున్నాయమ్మా. నచ్చినాయా టేస్ట్ అన్నీని? ఓకే, వెజ్ సెక్షనా నాన్ వెజ్ సెక్షనా? నాన్ వెజా? ఓకే, ఈ బాబు కూడా భోజనం స్టార్ట్ చేశాడు ఆల్రెడీ. సో లెట్స్ గో. సో మా డాడీ భోజనం చేస్తున్నారు అండ్ తాతయ్యలు అండ్ ఏజ్కి సంబంధం లేకుండా ఒక్కొక్కరు చాలాగా భోజనాలు చేస్తున్నారు. తాతయ్య, భోజనం ఎలా ఉంది? బాగుందా? నచ్చినాయి అన్నీ? మీకు ఎలా అనిపించింది భోజనం? బాగుందా? ఓకే, సో అయితే అందరూ భోజనం చాలా ఆనందంగా ఇంట్రెస్టింగ్గా తింటున్నారు. సో అందరికీ అయితే ఇక్కడ డిషెస్ నచ్చినాయి అంట. సో అందరూ ఈ విధంగా సంక్రాంతికి మా ఫ్యామిలీ గ్యాదరింగ్ జరిగింది. అందరూ వచ్చారు, చాలా ప్రేమగా అందరూ గేమ్స్ ఆడుకున్నారు అండ్ మాట్లాడారు సంక్రాంతి గురించి అందరూ. సో ఇప్పుడు అందరూ భోజనాలు చేసి మా అన్నయ్యలు, బావలు అండ్ తమ్ముళ్ళు, డాడీ, మా అత్తయ్యలు, మావయ్యలు, బాబాయిలు, పెదబాజీలు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ ఆప్యాయంగా ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళ టైం మాకు స్పెండ్ చేసి చాలా హ్యాపీగా గడుపుతూ భోజనాలు చేసి వాళ్ళు చాలా సంతోషంగా ఇంటికి వెళ్తున్నారు.